హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. నిన్న జాతిని ఉద్దేశించి ఒక రికార్డెడ్ వీడియో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. టాక్స్ టెర్రరిజం ఒక దగ్గర ఉండవు, తర్వాత వాటరు టెర్రరిజం ఒక దగ్గర ఉండవు, పాకిస్తాన్కు చుక్కలు చూపించబోదాం అని చెప్పి ఏదో బీరాలు పలికే ప్రయత్నం చేసిరు. బాగానే ఉంది. ప్రధానమంత్రి అంత సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన మరొకసారి టెర్రరిస్ట్ దాడులకు కానీ సీజ్ ఫైర్ కానీ తూట్లు పొడిచి కాల్పులకు కనుక పాల్పడితే ఏరి కొడతాం అని చెప్పి వార్నింగ్ ఇచ్చిన వితిన్ మినిట్స్లోనే జమ్మూ కాశ్మీర్ ఒక సెక్టార్లో, పూంచ్ సెక్టార్లోనే ఎక్కడో మళ్ళా కాల్పులకు తెగబడింది పాకిస్తాన్. అది పాకిస్తాన్ కుక్కతో ఒక వైఖరి అనమాట. కుక్కతో ఒక చందంగా అది అట్లనే బిహేవ్ చేస్తుంది. ఎందుకంటే టెర్రరిజం లేకుండా పాకిస్తాన్ లేదు. పాకిస్తాన్లో ప్రభుత్వం ఉన్న ఆర్మీనే మొత్తం వ్యవహారం నడిపిస్తుంది. ఆ ఆర్మీ టెర్రరిస్టులకు సహకారం అందిస్తుంది. ఇది మొత్తం భూమి మీద ఉన్న ప్రతి దేశానికి, చెడ్డీలు వేసుకున్న ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యవహారమే. అయినా సరే మరి కొండంత రాగం తీసి వాస్తవానికి ఆర్మీ ఫుల్ ఫ్లెడ్జ్గా పవర్స్ ఇచ్చిన నేపథ్యంలో కరాచీ పోర్ట్ ధ్వంసం దగ్గర నుంచి నూర్ఖాన్ ఎయిర్ బేస్ దగ్గర నుంచి ఎన్నో, అంటే పాకిస్తాన్ను కుల్లబడిచింది మన ఆర్మీ. అక్కడి వరకు అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ అంత తొందరగా అంటే పాకిస్తాన్ను ఇంకా ఈ కనుసూపు మేరలో రాబోయే 2-3 దశాబ్దాల వరకు భారత్ వైపు కన్నెత్తి చూడకుండా చేస్తామని చెప్పి ఆర్మీ ప్రతిజ్ఞ తీసుకుంది. అదే రేంజ్లో ఫైట్ చేసింది. ఒక్క శకలం కూడా, ఒక్క మిసైల్, ఒక్క రాడార్ కూడా భారత భూభాగంలోకి రాకుండా ఒక షీల్డ్ లెక్క మన టెక్నాలజీ, మన ఆర్మీ వ్యవహరించింది. ఇదంతా ప్రపంచ దేశాలే అబ్బురపడతా ఉన్నాయి. అడ్వాన్స్డ్ కంట్రీస్ అన్నీ కూడా మన ఆర్మీ ఇంత అక్యురేట్గా ఎక్కడ జనావాసాల్లో బాంబు లేకుండా ఏమీ చేయకుండా ఓన్లీ టెర్రరిస్ట్ బేస్ క్యాంపులు, అణు రియాక్టర్లను మాత్రమే దెబ్బకొట్టింది అని చెప్పి కొనియాడుతున్న నేపథ్యంలో మరి ఇంకొక కొంతవరకు ట్రై చేసి ఉంటే పాకిస్తాన్ లేవకుండా కొట్టే వెసులుబాటు ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా సీజ్ ఫైర్కు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం నిర్వహించి ఇక 2 దేశాలకు వార్నింగ్లు ఇచ్చి యుద్ధం ఆపినని చెప్పి ఆడు క్రెడిట్ కొటేషన్ కదా. అసలు ట్రంప్ ఎవడు? ట్రంప్ చెప్తే ఈనాలనా? ఇవన్నీ మనం మాట్లాడొద్దు అనమాట. దేశం మొత్తాన్ని రెచ్చగొట్టింది వీళ్ళే. యుద్ధం చేయాలి, పాకిస్తాన్ను నేల కనిపించాలి అని చెప్పి సోషల్ మీడియాలో పుంకాలుగా కథనాలు రాపించింది వీళ్ళే. కొంతమంది ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాల వాళ్ళు యుద్ధం ఎవరికైనా నష్టమే, ఆ చేసేదో టెర్రరిస్ట్ నిర్మూలన, పిఓకి ఆక్యుపై చేసుకోవడానికి ఎంతో కొంత ప్రయత్నం చేయండి అని చెప్పి సలహాలు ఇస్తేనేమో మీరు అర్బన్ నక్సలైట్లు, మీరు దేశద్రోహులు అని ముద్రేసిందనమాట ఈ ఆర్ఎస్ఎస్ బ్యాచ్. మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పటికీ పాకిస్తాన్ కాల్పులకు తెగబడుతూనే ఉంది. ఆర్మీకి ఇంకొంచెం ఫ్రీడమ్ ఇచ్చుంటే తల ఏలాడదీసి మొండాన్ని తీసుకొచ్చేటోళ్ళు. ఇవన్నీ తెలియదా? మరి ఎందుకు సైలెంట్ అయినట్టు? ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్గా కాంగ్రెస్ ఏమో ఇందిరాగాంధీ ఆమె ఆమె పవర్ఫుల్ ఐరన్ లేడీగా ఎట్లా గుర్తింపు పొంది అంది అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఆర్మీ పాకిస్తాన్ కుల్లబొడిచింది కదా, మరి ఈ క్రెడిట్ మోడీకి ఎందుకు దక్కకూడదు అని చెప్పి వీళ్ళు వాదిస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైనా సరే బీజేపీది ఓటు బ్యాంకు రాజకీయమే, కాంగ్రెస్ది దేశ ప్రయోజనాలు, దేశ సంపదను కాపాడే విధానాలు అని చెప్పి ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. ఒకసారి కాంగ్రెస్ ఏం చేసింది, ఇందిరాగాంధీ ఏం చేసింది, 93,000 మంది పాకిస్తాన్ ఆర్మీని మొత్తాన్ని మోకాల మీద కూర్చోబెట్టి ఏం చేసింది, ఇవన్నీ పక్కన పెడితే అప్పుడు కూడా అమెరికా జోక్యం చేసుకుంది. అయినా కానీ ఎందుకంటే టెర్రరిజం వల్ల దాయాది దేశం పాకిస్తాన్ వల్ల ఎక్కువ నష్టపోయింది ఇండియానే. కాబట్టి ఏం చేయాలనో నాటి ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజ్పేయిని తీసుకొని వచ్చి మరి అంటే ఎంత సఖ్యత ఉండేనో ఒకసారి అర్థం చేసుకోండి. ప్రతిపక్ష నేతను ఐక్యరాజ్య సమితిలో మాట్లాడించి భారత విధానం ఏంది, పాకిస్తాన్ చేస్తున్న దుర్మార్గాలు ఏంది అని పూసగుచ్చినట్టు చెప్పడంతో ఈ ప్రపంచం అర్థం చేసుకుందనమాట. మరి అట్లాంటి దౌత్య విధానం ఇప్పుడు నరేంద్ర మోడీ ఎందుకు చేయలేకపోతున్నాడు? ఈరోజు ఏ ఒక్క ప్రతిపక్షమైనా పాకిస్తాన్తో యుద్ధం చేయొద్దన్నదా? లేదు కదా. ఏకతాటి మీదకి వచ్చి మీరు తీసుకునే ఏ ఒక్క నిర్ణయానికైనా మేము అడ్డు చెప్పాము, కానీ ఈసారి మాత్రం పాకిస్తాన్కి చెక్మేట్ చెప్పాల్సిందే అని చెప్పే కదా స్లోగన్ తీసుకుంది. దేశ ప్రజలు మొత్తం కోరుకున్నది కూడా అదే కదా. యుద్ధం వస్తే నష్టాన్ని భరించడానికి కూడా రెడీ అయిపోయింది కదా. మరి ఎందుకు ఈ వెనకడుగు? దీనికి సమాధానం చెప్పరు. ఇవన్నీ పక్కన పెడితే ఆ రోజు 26 మందిని చంపడానికి టెర్రరిస్టులు అంత ఈజీగా ఎట్లా లోపలికి వచ్చిర్రు? ఆ వైఫల్యానికి బాధ్యత వహించాల్సింది ఎవరు? ఇదే ఆర్మీ ఈరోజు చిన్న పురుగు లోపలికి వచ్చినా కూడా ఏరి కొడతా ఉంది కదా. మరి ఆ రోజు టెర్రరిస్టులను ఎందుకు గుర్తించలేకపోయింది? అంటే స్థానికంగా పనిచేసిన కొంత రాజకీయ విధానం. ఈ పుండాకోర రాజకీయాలు చేయకపోతే ఆ టెర్రరిస్ట్ అనేటువంటి భారత భూభాగంలోకి వస్తాడా? వచ్చే ప్రయత్నం చేస్తాడా? వీటికి ఎవరు సమాధానం చెప్పాలి? వీటి గురించి ఎవడు మాట్లాడు.
ఒకసారి ఈ 2014 నుంచి మన మోడీ సాబ్ 56 ఇంచుల ఛాతీ పాలిస్తున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు కౌంట్ చేస్తే జరిగిన మేలేంది? 2016 నవంబర్ 8న సేమ్ ఇట్లనే జాతిని ఉద్దేశిస్తూ ఒక రికార్డెడ్ వీడియో రిలీజ్ చేసి దేశాన్ని ఎట్లా గుల్లగుల్లగా మార్చారో చూసిరు కదా, నోట్ బందీ పేరుతో. ఆ రోజు చెప్పిన మాట ఏంది? బ్లాక్ మనీ నిర్మూలన అవుతుంది, భారత్ సుసంపన్నం అవుతుంది, టెర్రరిజానికి ఫండింగ్ రాదు, ఇంకా టెర్రరిస్టం ఆల్మోస్ట్ ఫ్రీ అయిపోతుంది అని చెప్పి మాట్లాడిన వాళ్ళు. మరి ఏం జరిగింది? ఆ నోట్ల రద్దు వల్ల ఏం జరిగిందో ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించలేకపోయింది. పైగా ఆ రోజు మాట్లాడిన మాటలు కూసిన కూతలేనంటే 100 రోజుల్లో నల్లధనం వెనక్కి తెస్తామన్నారు. ఏది? రాలే. ప్రతి పౌరుడికి పంచుతానన్న 15 లక్షలు వచ్చినాయా? రాలే. రూపాయికి డాలర్ విలువ ఇప్పుడు 85 రూపాయలు పైన దాటింది, కానీ 40 రూపాయలకు తీసుకొస్తాం అని చెప్పి మాట్లాడింది కదా, ఏమైంది? వచ్చిందా? ఒక తలకు 10 తలలు తీసుకొస్తామని చెప్పి మాట్లాడింది కదా. మరి పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద దాడి ఎట్లా జరిగింది? పుల్వామా ఘటన ఎట్లా జరిగింది? చార్ధామ్ యాత్రికుల మీద ఎట్లా జరిగింది? అమర్నాథ్ యాత్రికుల మీద ఎట్లా తెగబడ్డారు? ఇవన్నీ మన హయాంలోనే కదా. ఇంకా తాము అధికారంలోకి వస్తే చొక్కా కాలర్ పట్టుకొని దావుద్ ఇబ్రాహిం గారిని లాక్కొస్తామని చెప్పారు. ముంబై మీద తీవ్ర దాడికి బాధ్యుడైన హఫీజ్ సయీద్ గారు ఎక్కడున్నా పట్టుకొస్తామని చెప్పారు. ప్రజాధనం పందికొక్కులాగా తిని హాయిగా దేశం నుంచి పారిపోయిన విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ, నీరవ్ మోడీ లాంటి వాళ్ళను తీసుకొచ్చి దేశం ముందర ద్రోహులుగా నిలబెడతాం అని చెప్పారు. ఎవరు రాలే. ఇది అంతా రాకపోగా హై ప్రొఫైల్ కేసులన్నీ కూడా తగలబెట్టేసేలాగా ముంబైలో ఈడీ ఆఫీస్లో ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇది భారత ప్రజల దృష్టికి ఏమైనా వచ్చిందా? రాలే. తర్వాత లడాక్ నుంచి చైనాను టిబెట్ సరిహద్దు దాకా తరిమి కొడతామన్నారు. కానీ వాడు కొన్ని వేల కిలోమీటర్ల పరిధిలోకి భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిండు. అయినా కానీ మనం మాత్రం భారత మాతకి జై శ్రీరామ్ నినాదాలతో జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా మాట్లాడలేవు, కన్నెర్ర చేస్తే భస్మం చేస్తాం, 56 ఇంచుల ఛాతీతో నలిపేస్తాం అన్నారు. ఏది, ఎక్కడ, ఎంతమందిని నలిపేసిర్రు? రైతు ఆదాయాన్ని 10 రెట్లు చేస్తామన్నారు. మేడ్ ఇన్ ఇండియా అమెరికాకు ఎగుమతి చేస్తాము, ఎక్కడ దాకా చేశారు? తర్వాత బేటీ బచావ్ అన్నారు. ఆడబిడ్డలు రేపులు చేసి చంపుతున్న మీ ఎంపీలు ఎమ్మెల్యేలకు శిక్షలేవి? పౌరులకు నాణ్యమైన వైద్యం విద్య అన్నారు. ఏం సాధించారు? అవినీతి నిర్మూలించడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఏమిటి? 2012లో చూసినా కదా, దేశం మొత్తం ఏకమైండే ఇండియా అగెనెస్ట్ కరప్షన్ అని అన్నా హజారే తీసుకొచ్చిన నినాదం ఇక వీళ్ళని అధికారంలో తీసుకొచ్చింది. అయినా సరే ఏమైంది? అవినీతి ఏమైనా ఆగిందా? రెడ్ టేపిజం ఏమైనా బంద్ అయిందా? ఒక టెర్రరిజం గురించే కాదు మాట్లాడుకోవాల్సింది, భారత్ ఎన్ని రకాలుగా నష్టపోయింది. ఒకప్పుడు మన్మోహన్ సింగ్ హయాంలో పేదరికం చాలా డ్రాస్టిక్గా పడిపోయింది. ఎందుకు? ఉపాధి హామీ పథకం కావచ్చు, ఆహార భద్రత చట్టం కావచ్చు, తర్వాత ఆర్టీఐ చట్టం కావచ్చు, ఇట్లా ఎన్నో పాలనా సంస్కరణలు తీసుకొచ్చి ఒకవైపు కార్పొరేట్లకు కొమ్ముగా వస్తూనే మరోవైపు దేశ ప్రజల సంపదను, మధ్యతరగతిని, పేద వర్గాలను ఎంతో కొంత అప్లిఫ్ట్ చేసే విధానాలు కొనసాగినాయి మన్మోహన్ సర్కారులు. ఆర్థిక మంత్రిగా పివి నరసింహారావు ఈ దేశానికి నేర్పించిన సంస్కరణలు ఏంది? ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన సంస్కరణలు ఏంది? అంతకుముందు ఇందిరాగాంధీ హయాంలో భారతదేశ దౌత్య విధానం ఏంది? మొత్తం 14 బ్యాంకులను జాతీయం చేసిన విధానం ఏంది? దేశానికి అదేంది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని తీసుకొచ్చిన విధానం ఏంది? ఎవరు, ఏ పార్టీ ప్రజల కోసం పనిచేసింది? ఎవరు కార్పొరేట్లకు పనిచేస్తూ ఉన్నారు? ఈరోజు దేశం మొత్తం తీసుకుంటే పార్లమెంట్ సాక్షిగా విమర్శలు వచ్చినాయి కదా, ఈ దేశంలో 2 అమ్ముతుంటే 2 కొంటున్నారు. ఆ 2 ఎవరు? కొంటున్న 2 ఎవరో తెలుస్తూనే ఉంది కదా. పోర్టులు, సహజ వనరులు అన్నింటి మీద అదానికి గుత్తాధిపత్యం ఇచ్చేసింది ఈ మోడీ సర్కారు. తర్వాత టెలికాము, ఇండస్ట్రీసు, ఎల్ఐసి ఇట్లాంటివన్నీ కూడా అదానికి రాసిచ్చేసింది ఈ మోడీ సర్కార్. వాళ్ళు ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు? దేశం ఎంత దూరం పోయినా సరే, ఎంత పెద్ద ఎత్తున యుద్ధ నష్టం జరిగినా సరే కాపాడేందుకు, ఆదుకునేందుకు మేము వితరణ చేస్తాము. అసలు యుద్ధం కావాలని అడిగింది ఎవరు? యుద్ధం చేయమని అడిగింది ఎవరు? కార్పొరేట్లకు వీళ్ళు దాసోహం అని రాసిస్తున్నది వీళ్ళు కాదా? ఈరోజు మొత్తం గుజరాత్ వ్యాపారవేత్తలందరూ చూస్తున్నారు కదా, ఈ 10 ఏళ్ల కాలంలో ఆసియాలో అత్యంత ధనికులుగా చాలామంది అయ్యారు. సేమ్ టైం పేద మధ్య తరగతి వర్గాలకు ఉన్నోళ్లకు అంతరం పెరిగింది. ఇవన్నీ మాట్లాడి అంటే పాయింట్ వైజ్గా చెప్పగలిగే దమ్ము, ధైర్యం ఈ 56 ఇంచుల ఛాతీకి ఉందా అని దేశం అడుగుతూ ఉంది ఈరోజు. యుద్ధం సరే చేయాలి,
పాకిస్తాన్ను పీచమనసాలి, అందులో ఏ డౌట్ లేదు. మరి ఎందుకు వెనకడుగేసిండ్రు? ఎందుకు ఇప్పటికీ నెహ్రూనే ఈ దేశానికి పడిన దరిద్రానికి అన్నిటికీ కారణమని ట్రోల్ చేస్తూ ఉంటారు? మన హయాంలో ఈ 12 ఏళ్ల పాలనా కాలంలో మనం ఊడబీకింది ఏంది అని అడిగితే సమాధానం చెప్పడానికి వీళ్ళ దగ్గర నోరు లేదు, సౌండ్ లేదు. సో అందుకే నరేంద్ర మోడీ ఈరోజు ఫిట్టా అన్ఫిట్టా అని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు ట్రోలింగ్లు నడుస్తూ ఉన్నాయి. మాట్లాడుకుందాం ఇంకా రాబోయే రోజుల్లో. ఈ యుద్ధం ముగిసిన తర్వాత అసలు దేశం కోల్పోయింది ఏంది ఈ బీజేపీ హయాంలో డీటెయిల్గా చెప్పుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.